హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వెజిటబుల్ పలావ్ని చాలా సులభంగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. దీనికోసం 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి కావలసిన వెజిటబుల్స్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్క్రీన్ పై ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఒక చిన్న కప్పు వరకు ఉండేలా తీసుకోవాలి. మిల్ మేకర్ని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 4 పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టుకున్నవి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక ఇందులో కొద్దిగా జీడిపప్పుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నట్టయితే అవి కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేయట్లేదు. వెజిటబుల్స్ అన్నీ బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గించాలి. ఆ తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటోని ముందుగానే వేస్తే ఇందులో చిదురుగా అయిపోతాయి. ఈ పలావ్ బాగా రావాలంటే మనం పాత బియ్యం తీసుకోవాలి. కొత్తవి తీసుకున్నట్టయితే అన్నం ముద్దగా అవుతుంది. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఆ నీళ్ళని పిండేసి ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వెజిటబుల్స్ అన్నీ ఒక 50% వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకుని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకున్నాను. ఈ బియ్యం కనుక పాతవి అయితే 1.5 సరిపోతుంది. కొంచెం కొత్త బియ్యం అయితే 1.25 వరకు వాటర్ సరిపోతుంది. అలాగే ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అదే మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి మూత పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు కుక్కర్ని వదిలేస్తే టేస్టీగా ఉండే వెజిటబుల్ పలావ్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.